నమస్కారం. దొంగ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చెప్పినాయి. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియదు, కానీ తుది జాబితా ఓటర్ల ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసేసారు. 0 డోర్ నెంబర్లతోటి ఒకే ఇంట్లో 100, 110, 120 ఓట్లు. అసలు ఇటువంటి అవకతవకలు దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే వాటి మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో ఏం చేశారో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇచ్చేశారు. అందులో ఈ ఫామ్ 6 దుర్వినియోగం, ఫామ్ 7 దుర్వినియోగం అసలు ఎలక్షన్ కమిషన్ కూడా ఊహించనంత స్థాయిలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లను చేర్చడం, వాళ్ళకు కావాల్సిన దొంగ ఓటర్లను ఫామ్ 6 ద్వారా చేర్చుకుంటారు. ఫామ్ 7 అంటే ఫామ్ 7 ఉన్న ఓటర్లని తీసేయటం, ఎవరన్నా దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళు లేదు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళని తీసేయటం. ఫామ్ 6ని ఫామ్ 7ని రెండింటినీ దుర్వినియోగం చేసి అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటర్లను విచ్చల విడిగా చేర్చుకుంటే అడిగే నాదుడే లేడు. ఇప్పటికి ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసిందో. కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసి పరిశీలించిన తర్వాత చాలామందికి వార్నింగ్ ఇచ్చారు, కానీ ఏ అధికారి మారలేదు, ఏ అధికారి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఫైనల్ ఓటర్ లిస్టు వచ్చేసింది. మనం చూసాం, తిరుపతిలో లోక్సభ బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్ జరిగినప్పుడు అసలు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడండి. బోగస్ ఓటర్ల కార్డు, అతను గిరీష అని చెప్పి ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఏం చేశాడంటే ఈ ఓటర్ల జాబితా ఉంటుంది కదా, అది మొత్తం విత్ డీటెయిల్స్ ఇచ్చేస్తే 30,000 నకిలీ ఓటర్ కార్డులు ప్రింట్ చేశారు. మొత్తం అన్ని నకిలీ, మొత్తం వాళ్ళ దగ్గర అంతా లిస్ట్ ఉంది, జాబితా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మామూలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లా ఇస్తుంది ఓటరు ఐడి కార్డు, ఆ విధంగా ప్రింట్ చేశారు. ప్రింట్ చేసి పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఈ కార్డు చూపించి ఓట్లు వేశారు. అసలు ఎక్కడన్నా జరుగుతుందంటే దేశంలో ఇటువంటి దరిద్రమైన పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలప్పుడు ఇది ఎవరు వేరే వాళ్ళు కూడా పట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు సాక్షాత్తు పట్టుకున్నారు దీన్ని. అయిన చర్యలు తీసుకోవడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అంటే అసలు ఐఏఎస్ వ్యవస్థ మొత్తం సిగ్గుపడాల్సిన వ్యవహారం కదా ఇది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గిజగిజలాడుతున్నది, చిక్కుకుపోయి ఉన్నది ఆ కోరల్లో. అక్కడ అప్పట్లో ఉన్న చిత్తూరు ఎస్పీ వెంకటప్పయ్య నాయుడు, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న గిరీష, వీళ్ళే కాదు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మొత్తం అసలు అధికార వ్యవస్థ మొత్తం కూడా అందులో ఇన్వాల్వ్ అయింది నకిలీ ఓటర్ కార్డు తయారు చేయటంలో. అసలు భారతదేశంలో అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడ్డ తర్వాత ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ జరిగి ఉండదు. సాక్షాత్తు కలెక్టరే దగ్గరుండి దొంగ ఓటర్ ఐడి కార్డులు ప్రింట్ చేసి ఇచ్చాడు. అధికారంలో ఉన్న పార్టీ ఆ ఓటర్ కార్డులను చూసి దొంగ ఓట్లు వేయించుకుంది. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం అసలు ఒక స్థిరమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. సస్పెండ్ చేయటం కాదు, కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇంకొక అధికారి తప్పు చేయకుండా ఉంటాడు. అది లేకుండా వాళ్ళేదో సస్పెండ్ చేస్తాం, వాళ్ళేదో హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేస్తాం అని తూతూ మంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, కేంద్ర ఎన్నికల సంఘమే అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇంకెవరికి చెప్పాలి? ఇప్పుడు ఓటర్ల జాబితా ఎంత అవకతవకలు ఉన్నాయో, అసలు మొత్తం అన్ని తప్పులే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫైనల్ లిస్టు రిలీజ్ చేసేసారు. ఇది మరి ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుందో లేదు. అక్కడంతా ఎన్నికల వ్యవస్థ మొత్తం అధికార వైసీపీ గుప్పిటిలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏమి చేయలేకపోతున్నది. ఈ మాట చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది, కానీ ఏం చేస్తున్నారు? ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఫామ్ 7ని
ఒక వ్యక్తి 5 ఫామ్ 7ల కన్నా ఎక్కువ దాఖలు చేయడానికి వీల్లేదు అంటే ఒక్కొక్కడు 100-200 వైసీపీ లీడర్లు ఫామ్ 7లు డిక్లేర్ చేస్తూ వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటే ఆఫీసర్లు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుల్ని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పెడుతున్నారు. వాళ్ళని తీసే దిక్కుంది వాడడం లేదు. వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా పెట్టండి అంటే మొత్తం సమాచారం వాలంటీర్ల దగ్గర ఉంటుంది. వాలంటీర్లు తీసుకెళ్లి వైసీపీ లీడర్లకు ఇస్తారు. వైసీపీ లీడర్లు వాళ్ళని తీసేస్తారు, వాళ్ళని చేర్చుకుంటారు, తారుమారు చేస్తారు, గందరగోళం చేస్తారు. ఎన్నికల్లో ఎట్లయినా ఏదో ఒక విధంగా గెలవాలి, ప్రజలు ఓట్లేసేదండి మేమే వేసుకుంటాం అన్న పరిస్థితుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి కూడా దాటిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.